ఫస్ట్ నైట్ ఎవరైనా ప్యాకెట్ ఆడతారా? మనం ఆడతాం బావా, వెరైటీగా ఉంటుంది. 3 ఆటలు రమ్మి. ఎవరు ఎక్కువ కౌంట్ అయితే వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయావని నువ్వు మరీ బాధపడితే నన్ను పస్తులు పెడుతున్నావు కదే. రాత్రి నువ్వు ఆడింది గెలిచింది అంతా చీటింగ్ కదా. నీ కాపురం చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వేం భయపడకమ్మా, నేను మీ అన్నయ్య ఉన్నాగా. ఏంట్రా బాగా కోపం మీద ఉన్నట్టున్నావు? జనరల్గా టైంలో నువ్వు ఇలా ఎక్సర్సైజులు చేస్తున్నావంటే ఎవరి మీదనో బాగా కోపం ఉంటేనో, లేకుంటే ఎవరి వలన మోసపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కారణం ఏంటా అని చెప్పరా బాబు, ఏం జరిగింది? కోపం వచ్చిందా? మోసపోయావా? వేసుకుంటానంటే తల పగిలి స్పాట్ లో చేస్తావు. ఆగరా బాబు, ఏంటి ఏంటి ఆవేశం? లేకపోతే తనకి సర్టిఫికెట్లు ఇస్తారా? సర్టిఫికెట్లు ఎవరికిరా? ఇంకెవరికి? ఉషకి. ఓ, అయితే మీ ఆవిడ చేతిలో మోసపోయావు అన్నమాట. అంటే సెకండ్ నైట్ కూడా రభసా? రేయ్ చంపేస్తా. దిగు. కూల్. నువ్వు కూల్ గా ఉంటే నేను దిగేస్తాను రా. ప్లీజ్ రా, నువ్వు కూల్ గా ఉంటే నేను దిగేస్తాను. ఓకేనా? సరే దిగు. 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 ఆ. దిగరా. నేను అప్పుడే చెప్పాను కదరా, నా మాట విన్నావా? వదిలేరా ప్లీజ్ రా. ఫస్ట్ డే అంటే మూడ్ లేదు, రిజిస్టర్ కాలేదు, అది ఇది అంది. మరి నిన్నేమైంది? అదే ఏమైంది? ప్యాకెట్ ఆడమందిరా. ఆడాను, గెలవలేదని దగ్గర రానివ్వలేదు. నవ్వమంటే తల పగిలిపోద్ది. సారీ రా. ఎరా అయినా ప్యాకాట ఆడడం ఏంట్రా? వేరే ఆట ఆడాలి గాని. రేయ్ మాట్లాడేరా, వదిలేరా. సరే, ఒకవేళ ప్యాకాటే ఆడేవనుకో, అయినా నువ్వు ఓడిపోవడం ఏంట్రా? ఆసులు జోకర్లు దాచిపెట్టాడితే ఓడిపోరా? అవునా? ఆ విషయం పొద్దుటే బయటపడింది. ఏంటిది అంటే ఆటలో గెలవడం ముఖ్యం అంటుంది. నిజమే కదరా? ఏంటా నిజం? అది కాదురా, బావే కదా, ఏదో సరదాగా ఆట పట్టిస్తుందేమో. లేదురా, నాకు అలా అనిపించట్లేదు. సరే, నువ్వంటే నాకు ఇష్టం లేదని అంటుందా? అలా ఏమనలేదు. నన్ను గెలవలేను అంటే చెప్పు అంటుంది. సరే, నీకు ఇగో అడ్డొచ్చింది అంతేనా? రేయ్, కండలు పెంచితే సరిపోదురా. ఆడపిల్లలు కండలు పెంచేవాణ్ణి కాదు, తెలివితేటలు ఉన్నవాణ్ణి ఇష్టపడతారు. నీ దగ్గర ఆ తెలివితేటలు ఏమాత్రం ఉన్నాయేమో అని టెస్ట్ చేస్తుందేమో. నువ్వెందుకు టెన్షన్ పడతావు? లేదురా, టెస్టులు లేవు, ఏమీ లేవు. అది ముందే ఏదో ప్లాన్ చేసుకుని నాకు వైఫ్గా వచ్చింది. కావాలని ఇలా చేస్తుంది, నన్ను టార్చర్ పెడుతుంది. రేయ్, తను అందరూ ఆడపిల్ల అమ్మాయి కాదురా, చాలా తెలివిగల పిల్ల. నీతో జీవితం గురించి చాలా ఊహించుకుని ఉంటుంది. ఒకటి ఆలోచించు, నువ్వు ఓడిపోయానని చెప్తే తనకేం అభ్యంతరం లేదని అంటుంది కదా. అలా అంటుంది అంటే నువ్వంటే ఇష్టం లేదంటావా? రే, ఏ ఆడపిల్ల అయినా తన భర్త తనకంటే ఓ మెట్టి ఎక్కువ ఉండాలని కోరుకుంటుంది. నాకు అలా అనిపించట్లేదు. లైఫ్లో 2 డేసే కదా వేస్ట్ అయింది, అంతే కదా? రే, ఇంకా చాలా రాత్రులున్నాయిరా. అనవసరంగా తన్ను అనుమానించి నువ్వు ఆవేశపడకు. ఆవేశపడలేదురా, ఆలోచించాను. ఏం ఆలోచించావు? నా తెలివితేటల గురించేగా తను నన్ను టెస్ట్ చేస్తుంది. ఈ రోజు రాత్రికి అది తేలబోతుంది. ఏం చేస్తావేంటి? నిన్న గేమ్ తనాడింది, ఈ రోజు గేమ్ నేనాడతా. సంధ్యని ఎలా లొంగదీశానో అలాగే ఒకే ఒక్క టాబ్లెట్. ఒరేయ్, తను నీ భార్యరా? అందుకే ఒక్కసారి లొంగ తీసుకుంటే జీవితం మొత్తం గుర్తుంటుంది.
అవును, మీ అమ్మమ్మ వచ్చి నన్ను తెగ పొగిడేసింది కృష్ణ. నేనేం చేశానో నాకిప్పటికీ తెలీదు. మా డాడీని నేను ఆదరించాను కదా, అందుకే ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా అది నువ్వు చెప్పిందే. నువ్వు చెప్పావు కాబట్టి నాకు ఆ ఆలోచన వచ్చింది. ఓ, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? పొగిడింది చాలు గాని శిల్పారామం వెళ్దామా? అక్కడేవో డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంట. వెళ్దాం, కానీ నేనొకటి అడుగుతాను, చేస్తావా? ఏంటి? మా డాడీని నేను అర్థం చేసుకున్నాను కదా, అలాగే మీ డాడీని నువ్వు క్షమించేయొచ్చు కదా. ఆయన ఏ పరిస్థితుల్లో అలా చేశారో మనకేం తెలుసు? ఆ ఒక్క విషయం వదిలేస్తే ఆయన చాలా మంచి మనిషి కదా. ఆ విషయం నువ్వే చెప్పావు, గుర్తుందా? కృష్ణ, మనం ఆ విషయం గురించి మాట్లాడుకోకుండా ఉంటే మంచిదనుకుంటాను. నువ్వు వస్తావా? నేను బయలుదేరినా? ఓ, సమీక్ష ఆగు. वाह, क्या सीन है! सुपर! सुपर! ఏంటి ఇలా వచ్చావు? ఊరికే మిత్రమా, బెయిల్ వచ్చింది కదా, ఫస్ట్ దేవుణ్ణి చూశాను, ఆ తర్వాత నిన్ను చూద్దామని వచ్చాను. చూశాను, చాలా సంతోషంగా ఉంది. బెయిల్ వచ్చింది కదా అని సంబరపడిపోకు, అది బెయిలే. ఆ తర్వాత నీకు జైలే. ఎలా సంబరపడిపోతాను మిత్రమా, అలాగే నువ్వు కొట్టిన దెబ్బ కూడా మర్చిపోను. ఈ అమ్మాయి సమీక్ష కదూ? ఎందుకొచ్చావో చెప్పి బయలుదేరు. క్రిమినల్స్ నా ఇంట్లో ఉంటే నాకు నచ్చదు. నాకు నచ్చదు పోలీసులు ఇంట్లో ఉండడం. నిన్ను అప్రిషియేట్ చేద్దామని వచ్చాను మిత్రమా. నా లైఫ్లో నీ అంత చావు దెబ్బ ఎవరూ కొట్టలేదు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితాన్ని ఒక్కటే దెబ్బకు నాశనం చేసావు మిత్రమా. శభాష! నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. వా, ఏం కొట్టావు మిత్రమా. కుర్రాడే కదా, ఏం చేస్తాడులే అనుకుంటే బాలే కొట్టావు. సచిన్ 6 కొట్టినట్టు, కోహ్లీ 4 కొట్టినట్టు. వాట్ ఎ షాట్! ఇదేం చూసావు? ఇంకా చాలా ఉంది మిత్రమా. నువ్వు చేయగలవు మిత్రమా. నీ టాలెంట్ నాకు బాగా తెలుసు. నన్ను నా కొడుకుని జైలు పాలు చేసి నీ చెల్లెలికి పెళ్లి చేశావు. నీ ప్రియురాలతో ఎంజాయ్ చేస్తున్నావు. వెరీ గుడ్, గుడ్. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ముందు బయటికి వెళ్ళు. వెళ్తాను, కానీ ఊరికే ఉంటాననుకోకు. ఇంతకింత చేస్తాను. నీకోసం 6 అడుగుల గొయ్యి తవ్వి రెడీగా పెడతాను. గుణపం ఇవ్వనా? తవ్వటానికి కావాలి కదా. 6 అడుగులు చాలదు, 12 అడుగులు తవ్వుకో. నీకు నీ కొడుక్కి అవసరం అవుతుంది. రేయ్!
కొడితే పళ్ళు రాలిపోతాయి. పోరా బయటికి. వెళ్తున్నా. నీ అంతు చూస్తా. నన్ను పేకాట్లో ఓడిస్తావా? నీకు ఆ ఆటలో జిమ్మిక్కులు తెలిస్తే నాకు ఈ ఆటలో జిమ్మిక్కులు తెలుసు. అక్క చెల్లెళ్లకు ఒకటే ఫార్ములా చెప్తారా? ఏంటి బావా, పాలు మొత్తం నువ్వే తీసుకొచ్చావంట? ఎప్పుడు అమ్మాయే పాలు తీసుకొస్తే అందులో వెరైటీ ఏముంటుంది? అందుకే ఈసారి నేనే ముందు తెచ్చి పెట్టుకున్నా. ఎవరైనా భార్యాభర్తలను ఒకే గ్లాస్ లో పాలు తాగమంటారు, నువ్వేంటి 2 గ్లాసులో పోసావు? ఇది కూడా వెరైటీ కోసమా? ఎస్, ఎంగిలి పాలు తాగడం రొటీన్. ఎదురెదురుగా కూర్చొని ఒకరికొకరు అందించుకుంటూ తాగడం వెరైటీ. నిజం చెప్పు బావా, ఈ వెరైటీ నీకెలా తెలుసు? అంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కదా? ఇందులో క్రియేటివిటీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నువ్వు ప్యాకెట్లో గెలిచావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని నేను అడిగానా? ఆట తెలుసు, ఆడించడం నేర్చుకున్నావు, అది నీ క్రియేటివిటీ. అలాగే పాలు తాగాలని తెలుసు, ఇలా తాగాలనేది నా క్రియేటివిటీ. సూపర్ బావా. అవును, ఈరోజు ఏ గేమ్ ఆడలేదా? గేమ్ ఏంటి? అదే నేను గెలవాలన్నావు కదా. ఈ రోజు కూడా ఉంది అనుకున్నాను. ఈరోజేమాట? ఈ రోజు ఈ పాచికలు. నిన్ను ఆ పాచికల్ని చూస్తుంటే
నాకు పురాణాల్లో శకుని క్యారెక్టర్ గుర్తొస్తుంది. శకునా ఆయన ఎందుకు గుర్తుకొచ్చారు? రా బావా, ముందు కూర్చో. కూర్చో. ఆయన కూడా నీలాగే. నువ్వు ప్యాకెట్లో మోసం చేసినట్టు ఆయన పాచికలతో మ్యాజిక్ చేసేవాడు కదా. నా అనుమానం ఈ పాచికలు కూడా నువ్వు చెప్పినట్టే పడతాయేమో. అదంతా హిస్టరీ బావా. అందులో ఉన్న మిస్టరీ ఇందులో లేదు. ఇది మాత్రం జెన్యునే. కావాలంటే చూడు. అమ్మా, దీనికి అనుమానం వచ్చినట్టుంది. క్లాస్లో మార్చేసింది. చెప్తా. సరే ఆడదాం. అయితే రెడీ చెయ్యి. రెడీ బావా. ఫస్ట్ పందెం నేను వేస్తాను. అలాగే, కానీ దానికంటే ముందు పాలు తాగు. అలా కాదు, నేను నీకు అందిస్తాను, నువ్వు నాకివ్వాలి. ఇందులో చిన్న కండిషన్. ఏంటది బావా? పాలు తాగుతూ ఒకరినొకరు చూసుకోవాలి. ఎవరు ముందు రెప్పవాలిస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. మరి పాచికలు? ఈ పాచిక పాడితే ఆ పాచిక అవసరం లేదు. నిన్నటిదాకా నువ్వు చెప్పిన గేమ్ నేను ఆడాను. ఈరోజు గేమ్ నాది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లే విన్ను. సరే బావా. తాగు. బావా, 1 మినిట్. చిన్న చేంజ్. ఏంటి? నిన్న నేను చేసినట్లు ఇవాళ నువ్వు నన్ను మోసం చేస్తే? నీకంత అనుమానం అయితే నీ గ్లాస్ నాకివ్వు. నా గ్లాస్ నువ్వు తీసుకో. నువ్వింత నమ్మకంగా చెప్తుంటే నేను నమ్మకపోతే ఎలా బావా? ఇలాగే తాగేద్దాం. నాకు తెలిసే నీకెలాంటి ఆలోచన వస్తుందని, అందుకే గ్లాస్ మార్చా.
నీకు డాడీయే కాదు. ఇక్కడ 3 రాత్రులు జరిగాయి కదా, అత్తగారింట్లో కూడా 3 రాత్రులు జరగాలి. నిన్ను అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాను.